ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్ట్ చేసిన ఒక తండ్రిగా బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఫామ్ హౌస్ నుంచి గులాబీ దళపతి యాక్షన్ ప్లాన్ ఏంటి? కేసీఆర్ నుంచి స్పందన లేదనే బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కరోజు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు చేశాయి. తర్వాత ఈ అంశంపై మాట్లాడిన బీఆర్ఎస్ నేత లేరు, అలాగే రోడ్డెక్కి ఆందోళన చేసిన కార్యకర్తలు లేరు. ఇది పూర్తిగా కేసీఆర్ ఆయన కూతురు అంశంగా భావిస్తున్నారో ఏమో, మిగతా జనాల మాదిరి ఏం జరుగుతుందో అని ప్రేక్షకుల్లా చూస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావులు కవిత బెయిల్ ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. కుమార్తె కాబట్టి తల్లిగా కేసీఆర్ సతీమణి ఢిల్లీ వెళ్లి చూసొచ్చారు. కేసీఆర్కు ఆరోగ్యం సహకరించక ఢిల్లీ వెళ్లలేదని కేడర్ అనుకుంటోంది. అయితే ఇక్కడే మరో అంశం చర్చకు వస్తోంది. కవిత అరెస్టుపై పార్టీ అధినేతగా కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? పార్టీ అధినేతగా కాకపోయినా కవితకు తండ్రిగానైనా రియాక్ట్ కావాలి కదా? గులాబీ శిబిరంలో వినిపిస్తున్న ప్రశ్నలివి. పైగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఒక ప్రకటన విడుదల చేశారు కేసీఆర్. బీజేపీపై 4 విసుర్లు అందులో ఉన్నాయి తప్పితే అంతకు మించిన స్పందన లేదు. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో సన్నిహితంగా మెలిగారు కేసీఆర్. ఎన్నికలకు ముందు ఖమ్మంలో నిర్వహించిన సభకు కేజ్రీవాల్ కూడా వచ్చారు. బహుశా ఆ పరిచయాలు గుర్తొచ్చి ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై కేసీఆర్ ప్రకటన ఇచ్చి ఉండొచ్చని అనుకున్నా, కవిత విషయంలో గులాబీ దళపతి మౌనం మాత్రం అనేక సందేహాలకు దారితీస్తోంది. సాధారణంగా ఏదైనా అంశంపై మాట్లాడాలని అనుకుంటే కేసీఆర్ దూకుడుగానే మీడియా ముందుకొస్తారు, లేదా ఏదైనా కార్యక్రమంలో ఆ స్థాయిలో విరుచుకు పడతారు. ఉదాహరణకు మేడిగడ్డనే తీసుకుంటే నల్గొండ సభలోనూ, ఆపై కరీంనగర్ ఎన్నికల ప్రచార శంఖారావంలోనూ ఏ స్థాయిలో కాంగ్రెస్ పై దాడి చేశారో చూసాం. కానీ కవిత అరెస్టుపై మాత్రం ఆ రేంజ్లో రియాక్షన్ లేదు. బీజేపీపై కేసీఆర్ మార్క్ కస్సుబుసులు లేవు. అంతా సైలెన్స్. ఎందుకిలా? కొన్నిసార్లు కేసీఆర్ మౌనానికి కూడా అనేక లెక్కలుంటాయని అభిప్రాయపడుతుంటారు. అదేంటి అన్నదే ఇప్పుడు చర్చ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి రాజకీయంగా ఇరకాటంలో పడ్డారు కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏకకాలంలో ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుండటంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కడం ఎలా అన్నదే గులాబీ బాస్ ముందున్న ప్రశ్న. కాంగ్రెస్తో కలిసే ప్రశ్నే లేదు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు, కానీ ఇప్పటికైతే అలాంటి వాటికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవచ్చు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎలా ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఆ గాయం పచ్చిగానే ఉంది. ఇక బీజేపీ అంటారా? ఢిల్లీ బీజేపీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నా తెలంగాణలోని కమలనాథులకు మాత్రం అస్సలు కేసీఆర్ పొడ గిట్టడం లేదు. రాష్ట్ర నాయకుల ఒత్తిళ్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫలించకపోయినా లోక్సభ ఎలక్షన్స్ టైంలో బెండవక తప్పలేదు అనుకుంటున్నారు. ఫలితంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అని అనేవాళ్లు లేకపోలేదు. దీనికి తోడు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ అప్పట్లో బీజేపీలో చాలా కీలక నాయకుడైన బిఎల్ సంతోష్పై కేసు పెట్టడం కూడా ఈనాటి రివెంజ్కు కారణంగా చెప్పేవాళ్లు ఉన్నారు. ఇటు చూస్తే బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. సైన్యం లేకుండా యుద్ధం చేయడం అంటే ఇబ్బందే. అలాగని మునుపటిలా నోటికి పని చెబితే ఇంకా కష్టాలు పెరగొచ్చు. ముందు లోక్సభ ఎన్నికల గండం గడిస్తే ఆ తర్వాత దేశ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని కేసీఆర్ వేచి చూస్తున్నారని అభిప్రాయపడేవాళ్లు ఉన్నారు. మరి కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనానికి కారణమేంటో కాలమే చెప్పాలి.